నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా సమావేశం కాంగ్రెస్ పాలనపై ఫైర్ టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని శ్వేత చంద్రబాబు చేయడం వల్ల నాకిష్టమైన జాబ్ వదులుకొని వచ్చానని ఫైర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కనీసం 1000-1500 మంది వస్తే హ్యాండిల్ చేయాలి కదా. కనీసం 1500 మందికి కనీసం మీరు ఫెసిలిటీస్ కనిపించాలి కదా. రిజిస్టర్ తీసుకొని రాసుకోండి అంతే, ఏం లేదా. ఇక్కడ మనము కొత్త సీఎం వచ్చిండు, మార్పు వస్తుందని ఆశతో అందరూ వచ్చారు. మా ఖాళీల సమస్యలు చెప్తున్నామని వచ్చినాం. అట్లనే ఇది మీరు ప్రజా దర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత. అట్లనే నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బారులో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది. దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది. మీరు అంటున్నారు, ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాళ్ళలో వచ్చినది, సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా, అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు, ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 ఎవరికి వస్తున్నాయి, రైతు బంధు 10,000 ఎవరికి వస్తున్నాయి, అదంతా డేటా మీ దగ్గర ఉన్నది, గవర్నమెంట్ దగ్గర. ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమలు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన అని ఒకరిని పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తెచ్చినారు. మీరు అవసరం లేదు, అప్లికేషన్లు తీసుకునాల్సిన అవసరం లేదు. చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే, దాన్ని పెంచుతాము అని చెప్పినారు. ఆ డేటా మీ దగ్గర ఉన్నది. డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది. 10,000 రైతు బంధు, 15,000 రూపాయలు రైతు భరోసా చేయొచ్చు, 2,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ చేయొచ్చు. ఇల్లు లేని వారు ఎవరున్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు. ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గారికి అండగా ఉన్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి, అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. దీంతో పాటు ఏదైతే అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారో, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించి కూడా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతున్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సంక్రాంతి నుంచి 22 వరకు కూడా మరి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవాలయాలు అనేక కారణాల కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం శ్రీరాముడికి కానీ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు 22వ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో 22లో జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి, ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం. ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందువు కూడా వారి వారి ఇళ్ల ముందు ఇంట్లో దేవుడి గుడి, ఇంటి ముందు తులసి దేవత. టీడీపీకి గుడ్ బై చెప్పారు కేశినేని శ్వేత. చంద్రబాబు చేయడం వల్లనే నాకు ఇష్టమైన జాబ్ని వదులుకొని వచ్చా అని ఆమె అన్నారు. ప్రత్యేకంగా పంపించి 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు. అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టం. అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డెసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి, మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళని చర్చించుకుని తీసుకుంటాం.
అదే అండి నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేశినేని నాని గారు మా క్యాడర్ అంతటితో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. కంపల్సరీగా కేశినేని నాని గారు 3వ ఎంపీకి పోటీ చేస్తారు, 3వ ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు. అది ఆయన యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషరు. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటి అంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్, హీ ఈజ్ అ వెరీ ఫెయిర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరపున వచ్చింది కాదు అది, ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేశినేని నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను, వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను. సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను. అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను. ఇప్పుడు ఒక లాస్ట్తో చెప్తానండి, కేశినేని నాని గారు అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు. ఆయన వెల్ విషెస్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు. ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. కానీ ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది. లైక్ ఐ సెడ్, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది మా బాధ్యత. సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిజన్ అనేది కేశినేని నాని గారు మా క్యాడర్ డిసైడ్. కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అల్పసంఖ్యాక వర్గం ఈర్ష్య పెరిగింది. ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధుని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము నువ్వు అతి ప్రచారం చేసినావు. నువ్వు అతి ప్రచారం చేసుకొని ఏదైతుందో నువ్వు తవ్వుకున్న నువ్వు విశ్వాసం కోల్పోయినావు అని చెప్పి అంటుండే. భగీరథ ఏ విచారణ చేపట్టాలని కూడా నేను కోరుతున్నా. హౌ కెన్ ఇట్ బి విండిక్టివ్ పాలిటిక్స్? ఒక్కడే బాబు, నేను సాంకేతికంగా మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి. లెట్ కేటీఆర్ ఆన్సర్ ఇట్. భగీరథ అనేది ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక జలాలను, త్రాగునీటిని ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో భగీరథ రూపొందించడం అన్నడే. ఇవాళ శుద్ధి చేసిన జలాలంటే క్లోరినేషన్. ఇందులో ప్రధానమైనటువంటి ఒక ఐటమ్ ఏంటంటే క్లోరినేషన్. ఒకసారి నీరు క్లోరినేషన్ చేయబడ్డట్టయితే అది కేవలం 20 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. నేను అడుగుతున్నా ఈఎన్సీ భగీరథ ఆర్డబ్ల్యూఎస్లో లెట్ హిమ్ ఆన్సర్ ఇట్ టుమారో. నేను ముఖ్యమంత్రి గారికి రిటర్న్గా రిప్రజెంట్ ఇవ్వబోతున్నా. ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టే లోపభూయిష్టంగా అంచనాలు రూపొందించడం జరిగిందో భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రూపొందించడం లోపల దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా బాధ్యులే. క్లోరినేషన్ 20 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు మేడం. ఒకసారి 20 కిలోమీటర్ల ప్రవాహం అయినట్టయితే అది జీరోకి వస్తుంది. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒక ఊరికి చేరాలని నీరు అంటే 100 కిలోమీటర్ ఉంటుంది. 100 కిలోమీటర్ ఉంటుంది అన్న 20 కిలోమీటర్ల ప్రవాహంతో జీరో అయిపోతుంది. అల్టిమేట్గా ఎండ్ పాయింట్కి ఏం పోతుంది? నీళ్లు పోతాయి. పోయినా కానీ నీళ్లు పోతాయి. బట్ ఇట్స్ నాట్ ప్యూరిఫైడ్ క్లోరినైడ్ వాటర్. దానికి అధికారులు ఏం చెప్తారు మాకు? మీరు మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని దాన్ని రీక్లోరినేట్ చేసుకోవాలి,
ట్యాంకులు మేము బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని రీక్లోరినేట్ చేసుకోవడానికి నీళ్ళు ఎందుకు కావాలి? మాకు నీళ్ళు దొరకాయా? వాళ్ళు చెప్పేది ఏంటన్నా అంటే దాన్ని మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలని చెప్పండి. మళ్ళీ రీక్లోరినేట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఆలంతో కాదు, సాధారణంగా పవర్ ప్లాంట్స్లలో ఆలంతో చేస్తారు. గ్యాస్ క్లోరినేషన్ ఉంటుంది, దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ది మున్సిపాలిటీస్. గ్రామాలలో గ్యాస్ క్లోరినేషన్ లేదు. ఓన్లీ ఆల్టర్నేట్ వే ఈజ్ ఏ బ్లీచింగ్ పౌడర్ ఏం చేయాలి? కింద బకెట్లో కలుపుకొని నిచ్చెన ఎక్కి ట్యాంక్కి ఎక్కి దాన్ని పోయాలి. ఎక్కడ పోతున్నారా మీ అనుభవం? దయచేసి ఐ రిక్వెస్ట్ ది మీడియా ఫ్రెండ్స్, దయచేసి మీ గ్రామాలలో ఉండేటువంటి ఒక లోకల్ మండల స్థాయి మీ రిపోర్టర్స్ ఉంటారు కదా, రిపోర్ట్ తెప్పించుకోండి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా? మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తా ఉన్నారు. దానికి 1000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం, అవునా కాదా? ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి బీజేపీ జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామకోటయ్య గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రథసారథి మేడపాటి రవీంద్ర గారికి, ఈ కార్యక్రమం అంతా కూడా ఇది పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునేది కనుక ఇది రాజకీయ కార్యక్రమం కాదు కనుక వేదికపై నాతో ఉన్నటువంటి నా శ్రీమతి మైథిలి గారికి, మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. సంక్రాంతి పండుగ అంటే తెలుగింట, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని, సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదిక పైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ
వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ అన్నాడు, ఎక్కడా కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితులు. ఇవాళ పెట్టుబడులు పెట్టి కనీసం ప్రైవేటు పరిశ్రమలు వస్తాయని చెప్పి భావిస్తే వాటినన్నిటి తరిమేశాడు. పరిశ్రమలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి పరిశ్రమల్ని మాఫియాలను పెట్టి గెంటేశాడు ఈ రాష్ట్రం నుంచి. ఇవాళ మరి పెట్టుబడులు లేకుండా వచ్చిన పెట్టుబడుల్ని బెదిరించి వాళ్ళు భయపెట్టి కమిషన్లకి తట్టుకోలేక వాళ్ళు రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సీలకు నిర్వహించాం, పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం. ఇలాగ అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. 4 సంవత్సరాల 9 మాసంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్టులు ఇస్తే ఈరోజు డిగ్రీలు ఇంజనీర్లు మరి పెద్ద ఎత్తున ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తుల్ని చివరికి వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమం అంటా ఉన్నాడు. సంక్షేమం ఎవరికి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ సంక్షేమం పేరుతో దోపిడీ. ఇచ్చేది 10, కొట్టేసేది 100. ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చేది 10 మందికి ఇస్తా ఉన్నాడు, 100 మంది దగ్గర లాక్కుంటా ఉన్నాడు. ఇచ్చేది 10 రూపాయలు, 100 రూపాయలు లాక్కుంటా ఉన్నాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇవాళ అన్నా క్యాంటీన్లు కట్టు, పండుగ కానుక కట్టు. ఆ రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులపై మండిపడ్డారు. హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి, సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇది కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చెందమైన జనవరి 26 నాడు చట్టకాలనే పెట్టించారు సార్ మీరు. మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి, సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే? మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటర్కి కనీసం 2 సంవత్సరాల ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న. అరే మా ఆగం పాడుగాను రోజుక ప్రెస్ మీట్, ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్. దేనికి? ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. రాబోయే 10 ఏళ్ళు, రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే. ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం.
సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అబ్బా ఎంత హాయిగా ఉందిరా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా, సోనియమ్మ కన్న కళ్ళ ఇదే కదా, సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్. ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతికారు కదా సార్. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు, బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ము ఉంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు అంతేనియా? ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీకి ఫ్లైట్లు లేవా? ట్రాన్స్పోర్ట్ అయినా అయిపోయిందా? ఈ 30 రోజు నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చిందా? తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ చేరికల కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వాళ్ళు ఎవ్వరికి కూడా స్కూటర్లో కానీ ఆటోల్లో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను, నంది వెలుగు పెదరావరం రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి పూర్తయ్యేటట్టు మొట్టమొదటి కార్యక్రమం చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఎంతో అవసరం అది. ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మనం అందరం కూడా చాలామంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడని నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు. అదే ఆటోనగర్ మీరు చూశారు, ఏ విధంగా గతంలో ఆటోనగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేదు పరిస్థితి ఉండేదో, ఏ విధంగా ఈరోజు ఆటోనగర్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం. ఎన్ని వంతెనలు కట్టాం మనం ఇక్కడ, 17 వంతెనలు మనం కట్టాం. నా 5 సంవత్సరాలు అప్పుడు 2009 నుంచి 14 సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా, సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్కి వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం. ఒక్క పని చేశారా మీరే చెప్పండి, మీరే చూస్తున్నారు ప్రతి రోజున. ఒక్క సిమెంట్ రోడ్ వేసారా, ఒక మురుక్కాలో కట్టారా, లేదా ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరైనా స్పందిస్తున్నారా? స్పందన కార్యక్రమం అంటారు, స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. పెన్షన్ గురించి ఎవరైనా వితంతులు పాపం పెన్షన్ గురించి అర్జీ పెట్టుకుంటే 9 మాసాల తర్వాత, సంవత్సరాల తర్వాత మీకు వస్తుందని చెప్తారు. ఏం చేశారు వాళ్ళు ఈ రోజునంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, వార్డు సచివాలయాన్ని పెడుతున్నారు, పాఠశాలల్లో నాడు నేడు అన్నారు. ఎక్కడ పూర్తయింది చెప్పండి మీరు? ఇక్కడ మనకు ఉన్న పాఠశాలలోనే అదనపు పాఠశాల. బీజేపీ నేత బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా నిజమైన ఆలోచన వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా విజ్ఞప్తి. ఏ సిటీలో చాలా మంది టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్, పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని, చదువుకోలేని ఏ వ్యక్తులను కూడా ఈ ఎన్నికలు ఎవరు ఎన్నికలు మోడీ ఎన్నికలు మోడీ కూడా ఇస్తామంటారు. ఇది గ్యారంటీ. కాబట్టి ఈ పరిస్థితిలో 2 పార్టీల వాళ్ళు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ అని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చూస్తాం వాళ్ళంటే వాళ్ళు కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూస్తే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం చాలామంది చూసి ఆచరించి నిర్ణయించుకుంటారు. చాలా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా సమావేశం, కాంగ్రెస్ పాలనపై ఫైర్. టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని శ్వేత, చంద్రబాబు చేయడం వల్ల నాకిష్టమైన జాబ్ వదులుకొని వచ్చానని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.